హాఫ్ సగం పని చేశాం కదా ఇంకా పూర్తి పని చేద్దామని ఆ 18 గంటల పాటు తనని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా వెయిట్ చేశారా? సో పక్క టెమికల్ సైడ్ కూడా ఒకసారి అక్కడ కూడా ఒక హోల్ కూడా పడింది అని చెప్తున్నారు. అంటే అంత ఒక వెపన్ లాంటిది ఏమైనా యూజ్ చేసి తనని గాయపరిచారా? మొత్తం మీద స్థానికులు కూడా కొంతమంది ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి ప్రశ్నించిన వేళ మా ఇష్టం వచ్చింది చేసుకుంటాము అని చెప్పేసి ఇటు శ్రీజ తల్లి సిరి చెప్పుకొచ్చిందని చెప్పి స్థానికులు కూడా చెప్పారంటున్నాం. సో సిరి ఇదంతా ప్లాన్ చేసి చేసిందా? అసలు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి విషయాలు బయటికి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది? ఇటు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్స్ అయితే తనకు తగిలిన గాయాలన్నీ చూసి షాక్ అవుతున్నారు. సో ప్రస్తుతానికి అలాంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి శ్రీజ వాళ్ళ తల్లిని, శ్రీజకు కూడా ఒక హ్యాండ్ ఫ్రాక్చర్ అవ్వడం, తన చెయ్యి విరిగిపోవడం ఇవన్నీ జరగడంతో మొత్తానికైతే ఇప్పుడు శ్రీజ తల్లి సిరిని కూడా అరెస్ట్ చేయలేదంట. హౌస్ అరెస్ట్ అంటారు కదా, హౌస్ అరెస్ట్ లాగా ఇటు సిరి అండ్ శ్రీజకి తన చెయ్యి ఫ్రాక్చర్ అయింది కాబట్టి ఇంట్లోనే ఉంది, అక్కడే తన తల్లి శ్రీజ కూడా ఉంది, శ్రీజ తల్లి సిరి కూడా ఉంది. సో ఇప్పుడు సిరికి పోలీస్ ప్రొటెక్షన్ లేకపోతే తను ఎక్కడికి పారిపోకుండా ఉండడానికి మొత్తానికైతే పోలీసుల సూపర్విజన్లోనే ప్రస్తుతానికి ఇటు సిరి అలాగే సిరి కూతురు శ్రీజ వీళ్ళంతా ఒక ఇంట్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో తనని కూడా మరి ఇప్పుడు అరెస్ట్ చేసి తనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మరి ఇంకా నిజాలు, ఇంకా కొన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు సిరి ఎక్స్క్లూజివ్గా ఇటు ఆర్టీవీ ఒక ప్రతినిధితో కూడా మాట్లాడింది. ఒకసారి అది కూడా వినే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది అనేది మాట్లాడదాం. ఎలా జరిగిందని చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను పిలిపించానని చెప్తున్నాను. అది నాకు అసలు వాడు శ్రావణ్ అనేవాడే. ఇది నేను సెకండ్ టైం చూడటం. ఓకే, ఫస్ట్ టైం 7 months బ్యాక్ పాప దగ్గరకు వచ్చాడంట, కాలేజ్ దగ్గరికి. ఆమె ఇంటికి రాలేదు. 4:30 అయిపోతుంది, ఎర్లీ మార్నింగ్. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో. అక్కడ పాప మిస్ అయిందని ఇచ్చాము. తర్వాత వాళ్ళ పెద్దనాన్న వాళ్ళని పిలిచాము, మాట్లాడాము, వార్నింగ్ ఇచ్చాము. ఓకే, వాడేదో పెద్ద క్యాస్ట్ అది ఇది అని అంటున్నాడు. వాడి క్యాస్ట్ తో నాకు పని లేదు. ఓకే, వాళ్ళకి డబ్బు ఉంటే వాళ్ళ దగ్గర ఉంచుకోమని, నా దగ్గర ఉంటే నా దగ్గర ఉంటది, నీ దగ్గర ఉంటే నువ్వు నాకు ఇవ్వవు కదా. ఓకేనా, ఎవరిది వాళ్ళకే ఉంటది. ఓకే, మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకోవడం కాదు. ఓకే, నేను చెప్తాను, మీరు రాసుకుందరు కానీ మీకు వచ్చినట్టు గుద్దుకోండి. ఓకే, నేను ఎల్లుండే వస్తాను. పోలీస్ స్టేషన్కి వచ్చినాక పోలీస్ స్టేషన్ లో నేను సంవత్సరం నుంచి అమ్మాయిని కలవలేదు అని చెప్పి, కలవకుండానే కడుపు వచ్చేసిందా? గండి మైసం దగ్గర పార్క్ లో చేస్తారా? రాత్రి 11 అయినా కూడా నేను షాప్ బంద్ చేసుకుని వస్తుంటే కూడా గల్లీలో ఉంటే నాకు ముఖం తెలియదు, కానీ నా కూతురు ముఖం నాకు తెలుస్తుంది కదా. ఎవరో ఒక మనిషి అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్నాడని తెలుస్తుందా తెలీదా? ఏంటమ్మా ఎవరు అని అంటే, కాదమ్మా గల్లీలో మా అన్నకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా అని ఈ అమ్మాయి కవర్ చేసింది. ఎందుకంటే ప్రాబ్లం వాడెవడో కాదు, ప్రాబ్లం నా కూతురు అని నేను అనుకుని నా కూతురుని కొట్టా. ఓకే, ఎవరితోనే నాకు పని లేదు కదా. మీ పాపను కొడుతుంటే తను ఎలా వచ్చారండి? అబ్బాయి ఎట్లా వచ్చాడు? యాక్చువల్గా అది ఎక్స్ప్లెయిన్ చేయమని. అంటే మామూలుగా తనకు తెలియదు కదా, మీ పాప మీద మీరు సీరియస్ అవుతున్నారు కదా, అంటే తను ఎందుకు వచ్చాడు? నా పిల్లని నేను కొట్టుకుంటే నాకు ప్రాబ్లం కాదు కదా. అవును, అవునా? ఎస్, నా కూతుర్ని కొట్టుకుని నా కూతుర్ని కొట్టుకున్నా నాకు ప్రాబ్లం. నేను చెప్తాను. పాప కండిషన్ ఏమన్నారు డాక్టర్లు? పాప కండిషన్ ఎలా ఉందన్నారు?